ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి జస్ట్ ఒక 8 రోజుల మిషన్ కోసం వెళ్ళిన సునీత విలియమ్స్ విల్మోర్లో చిన్న సాంకేతిక లోపం కారణంగా దాదాపు 286 రోజులు అంటే 9 నెలలకు పైమాటే అక్కడ ఉండాల్సి వచ్చింది. మరి వాళ్ళని భూమికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కిందికి దించడం అనే విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ బాధ్యతని ఎలన్ మస్క్ అప్పగించారు. నాసా అటు ఎలన్ మస్క్ ఇద్దరు కలిసి ఒక డ్రాగన్ క్యాప్సూల్ అనే ఒక వ్యోమనౌకను ఆకాశంలోకి పంపి వారిద్దరిని సురక్షితంగా ఈరోజు ఉదయం అంటే 19వ తారీఖు బుధవారం ఎర్లీ మార్నింగ్ 3:45 అట్లా ఆ టైంలో భూమి మీదకి దించారు. వాళ్ళిద్దరూ సేఫ్గా ఉన్నారని నాసా ప్రకటించింది. అయితే వాళ్ళను భూమి మీదకి తీసుకురావడానికి అయిన ఖర్చు $140 మిలియన్ అట. అంటే మన కరెన్సీలో చూసుకున్నట్టయితే 1200 కోట్లు పైమాటే. వ్యోమనౌకలో ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్కి అయి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ కోసం చెప్పడమే కానీ ఎందుకు పెట్టారని కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే ఇది. సో ఫుల్ వీడియో కావాలంటే లింక్ ఉంది చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.